హాయ్ అండి, కంగ్రాచులేషన్స్ టు Olga Media for 18 million subscribers. అయితే మే 8న మనందరి ముందుకు వస్తున్న ఒక బ్యూటిఫుల్ సినిమా. ఈ సినిమా గురించి చెప్పే ముందు ఒక చిన్న లైన్ చెప్పాలనిపిస్తుంది. సినిమా గురించి గోదావరి తీరాన పుట్టిన భావోద్వేగాలతో కలిపిన కథే మన ఈ గోదావరి గట్టుపైన అనమాట. సో మనతో పాటు ఇప్పుడు డైరెక్టర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ సుభాష్ చంద్ర గారు డైరెక్టర్, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గారు నాగవంశీ గారు ఉన్నారు. వాళ్ళిద్దరితో మాట్లాడదాం. వీళ్ళిద్దరి కలయిక ఇప్పుడైతే కాదు, చాలా చాలా ఎన్నెన్నో ఏళ్ళ జన్మ బంధం అనమాట ఇది. సో అది ఏంటి, ఎలా స్టార్ట్ అయింది, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం అయితే చేసేద్దాం. సో నమస్తే. లైన్ బాగుందా? లైన్ బాగుందా అన్నారు. లైన్ చాలా బాగుంది, చాలా బాగుందా? థ్యాంక్ యూ సో మచ్. లైట్ పైన పెట్టారు కదా. అబ్బా బాబా. సో మీటింగ్ గోదావరి వర్సెస్ తెలంగాణ అండి అండి. అవును. సో ఈ కలయిక ఎలా జరిగింది అసలు? హౌ ఇట్ హ్యాపెండ్? మేము షార్ట్ ఫిల్మ్ చేసేవాళ్ళం మేడం అప్పట్లో. సో చేస్తున్నప్పుడు ఇట్ వాస్ 2012. మేము అప్పట్లో రాజ్ తరుణ్, చాందీ చౌదరితో బ్లైండ్ డేట్ అని ఒక షార్ట్ ఫిల్మ్ చేసాం. అప్పుడు ఈయనకి అది బాగా నచ్చి పర్సనల్గా అప్పట్లో ఫేస్బుక్లో మెసేజ్ పెట్టారు 2011లో. ఇలా నాకు మ్యూజిక్ చాలా, అంటే నేను ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉందండి. మేము అప్పటికి ఒరిజినల్ స్కోర్స్ చేయట్లేదు, ఓకే, చాలా తక్కువ. కేశవ్ కిరణ్ గారు ఇంకో మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు, ఆయనతో ఒకటి అలా చేయించాం. ఓకే, చేస్తే నేను మ్యూజిక్ డైరెక్టర్, నేను కంపోజ్ చేస్తానండి, మీ షార్ట్ ఫిల్మ్స్ బాగుంటాయి. మేము సినిమాల్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్లు కట్ చేసి ఐ నో, అలా వేసేసాం. నేను ఒక ఫ్యాన్ మీ షార్ట్ ఫిల్మ్స్ కి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. సో అవి వేసేవాళ్ళం. సో అప్పుడు వంశీ గారు వచ్చి నేను ఒరిజినల్ స్కోర్ చేస్తానని వచ్చారనమాట. అప్పటి నుంచి 2011 2026 ఆల్మోస్ట్ 16 years జర్నీ. 16 years. ఆయన చెప్పారు ఆయన వర్షన్, మీ వర్షన్ చెప్పండి వంశీ గారు. ఇలా చెప్పమనలేదే, ఇది మా స్క్రిప్ట్ లో లేదు, ఇలా చెప్పమనలేదు మేము. ఏంటి ఆయనది ఆ షార్ట్ ఫిలిం చూసిన వెంటనేనా? ఓకే, అవును, అదే కదా రాస్తారని కొట్టేసి వెళ్ళిపోతారా అందులో అవును మేడం, లాస్ట్ లో. సో ఇట్లా వర్క్ చేస్తా ఉంటా, మీ షార్ట్ ఫిల్మ్ ఇష్టం అండి, ఏదైనా ఒక షార్ట్ ఫిల్మ్ ఇవ్వండి, నేను మీకు వర్క్ చేస్తానని సో మెసేజ్ చేశాను. సో అప్పుడు నాకు ఫస్ట్ Cloud9 అనే ఒక షార్ట్ ఫిల్మ్ ఇచ్చారు. సో అక్కడ నుంచి స్టార్ట్ అయింది మా జర్నీ. మీ ఇద్దరు కాంబినేషన్ ఇప్పుడు దాకా ఎన్ని బయటకు వచ్చినాయి? ఆల్మోస్ట్ మేము 20 దాకా చేసాం మేడం, ఇద్దరం కలిపి 20 షార్ట్ ఫిల్మ్ చేసాము. సో ఫీచర్ ఫిల్మ్ అలా. కానీ మీరు ఇందాక మీరు చాలా ఇంటర్వ్యూలో చెప్తుంటే విన్నాను, సేమ్ టీమ్ తోటి కంటిన్యూ చేస్తున్నారు సుభాష్ గారు. మీ సేమ్ టీమ్ ని ఎంత మందిని, ఎన్ని టెక్నికాలిటీస్ లో ఇన్వాల్వ్ చేశారు సుభాష్ గారు? ఆల్మోస్ట్ అన్ని డిపార్ట్మెంట్స్ సేమ్ టీమ్ మేడం, సేమ్ సో టీమ్. మేమందరం కూడా ఆల్మోస్ట్ సేమ్ ఇలాగే 12 to 15 years జర్నీ అందరివి. సో డిఓపి సంతోష్ గారు కావచ్చు, ఎడిటర్ అనిల్ గారు కావచ్చు, సౌండ్ నాగార్జున కావచ్చు. సో అందరూ కొత్తగా యాడ్ అయ్యారు. ప్రవల్య గారు ప్రొడక్షన్ డిజైనర్, ఆవిడే రీసెంట్ గా యాడ్ అయ్యారు. బెస్ట్ ఆఫ్ ఆల్ ఆల్మోస్ట్ 15 years నుంచి, ఇంక్లూడింగ్ కోర్ రైటింగ్ టీమ్, యాక్టింగ్ టీమ్ కూడా. సో ఇందులో జువ్వాన్ చూస్తున్నారు, తను కూడా మా షార్ట్ ఫిల్మ్స్ వచ్చారు. రోహిత్ కృష్ణ వర్మ, సో తను కూడా మా షార్ట్ ఫిల్మ్స్ వచ్చారు. సో తనే రైటింగ్ లో కూడా ఉన్నారు అనమాట. సో అంటే నాకు ఇష్టం మేడం, ఇట్స్ లైక్ గ్రోయింగ్ టుగెదర్. కలిసి జర్నీ చేయాలి, కలిసి సక్సెస్ తీసుకోవాలి అనే ఒక ఆలోచన, అందరం కలిసి చేద్దామని. అండ్ మోర్ ఆఫ్ దట్, అబౌవ్ దట్, మాకు సింక్ బాగుంటుంది మేడం. ఈయన గురించే తీసుకోండి, అంటే నా మనసుకి ఎలాంటి మ్యూజిక్ నచ్చుతుందో ఆయనకు తెలుసు, ఆయన ఎలాంటి స్టైల్ ఆఫ్ మ్యూజిక్ ఇస్తారో నాకు తెలుసు. ఇట్స్ లైక్ ఇదే ఇస్తారని కాదు, ఏది అడిగినా నేను ఇవ్వగలరు మేడం. బట్ నాకు టేస్ట్ ఉంటుంది కదండి, ఆ టేస్ట్ని ఎగ్జాక్ట్గా మ్యాచ్ చేసే వ్యక్తి అనమాట. మాకు ఇంకా చాలా విషయాలు తెలుసు మీ గురించి. ఆయన యాక్చువల్లీ ఇందాక ఒక బ్యూటిఫుల్ ఇంటరాక్షన్ జరిగింది మా అందరితోటి, 2-3 క్వశ్చన్లు నేనే అడగడం జరిగింది మీ గురించి. అంటే మీకు ఒక పాట నచ్చకపోతే మీ వే ఆఫ్ బిహేవియర్ ఎలా ఉంటుందో మాకు చెప్పారనమాట. ఏం చెప్పారు చెప్పండి, ఒకటి చెప్తాను. నచ్చకపోతే ఏంటంటే సుభాష్ డోంట్ నో చెప్పడం తెలియదు సుభాష్ గారికి. దట్స్ వాట్ హీ సెడ్. నచ్చలేదు అనుకో మీరు సైలెంట్ గా ఉండిపోతారంట. నిజమేనా? అంటే 95% ఆఫ్ ద సిట్యుయేషన్స్ ఇప్పుడు మ్యూజిక్ ని జడ్జ్ చేసేంత నాలెడ్జ్ నాకు నిజంగా లేదు మేడం. నాకు మ్యూజిక్ అంటే ఇష్టం అంతే. సో దాన్ని జడ్జ్ చేసేది, ఎందుకంటే అది చాలా గొప్ప విషయం, మ్యూజిక్ క్రియేషన్ ఇట్స్ గొప్ప విషయం. సో నేను దాన్ని జడ్జ్ చేయలేను. సో జస్ట్ లైక్ హార్ట్కి టచ్ అయిందా లేదా అదొకటే చూస్తాను. అప్పుడు ఆయన ఇచ్చినప్పుడు 95% ఎప్పుడు కూడా అది నేను రిజెక్ట్ చేసిన డేస్ లేవు మేడం. ఓకే, ఆల్మోస్ట్ 95% ఆఫ్ ద టైమ్స్ ఓకే, ఫస్ట్ టేక్ అంటే ఫస్ట్ ఒక ట్యూన్ ఇచ్చినప్పుడు ఓకే అయిపోతుంది మేడం. రెస్ట్ 5% ఆఫ్ ద టైం ఏంటంటే
నాకు వద్దు అని చెప్పలేను మేడం ఆయన. సార్ అంటే మీరు ఆ 5% లో ఈయన పర్సనాలిటీని మీరు ఫైండ్ అవుట్ చేశారంటే మీరు చాలా తోపు సార్. ఫైండ్ అవుట్ చేశారా, జడ్జ్ చేశారా? నేను ఫైండ్ అవుట్ చేశారనే చెప్తా. నేనేం చెప్పానంటే సుభాష్ గారికి ఏమైనా పంపిస్తాం ఒక ట్యూన్ కంపోజ్ చేసిన ఆయన నచ్చిందని ఎట్లా చెప్పొచ్చు అంటే ఇమీడియట్ గా ఫోన్ వస్తుంది హై పిచ్ లో ఒక వాయిస్ వంశీ గారు అదిరిపోయింది అని ఈ పిచ్ లో చెప్తారు. సపోజ్ ఏదైనా నచ్చలేదు అనుకోండి రిప్లై రాదు. సో మనం వెయిట్ చేయాలి ఒకటి రెండు ఆయన కూడా మ్యూజికల్ గానే రిప్లై ఇస్తారు చూసారా? మ్యూజికల్ గానే ఆయన అదే అంటారు, ఆ. ఇది నేను జడ్జ్ చేయట్లేదు, నాకు ఎందుకో నచ్చలేదు, లేకుంటే నాకు అంత నేను కన్విన్స్ అవ్వలేకపోతున్నాను అట్లా చెప్తారు. సరే. సో లేట్ రిప్లై వచ్చిందంటే నచ్చలేదు అని, ఓ చూసారా? లేదా ఎదర్ బిజీగా ఉండి కూడా అప్పుడు ఇప్పుడు మొన్న రీసెంట్ గా కొన్ని పంపించినప్పుడు ఈ సినిమా ఆఫీస్ గా రిలీజ్ ఉంది మనకి May 8th. సో ఆ బిజీలో ఉన్నారు ఉండి కూడా రిప్లై లేట్ గా రావడం కూడా జరుగుతుంది. Hi, congratulations, Volga Videos. 18 million subscribers. Like, share, and subscribe.